శ్రీ చాగంటి సత్సంగం కాకినాడ వారి ఆధ్వర్యంలో జనవరి 24వ తారీఖు నుంచి జనవరి 26వ తారీఖు వరకు జరిగిన శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవాలలో 3 రోజులు కూడా జరిగిన కార్యక్రమం శ్రీ ఆదివరాహస్వామి అర్చన, ప్రాతకాలంలో సుప్రభాత సేవ, తదనంతరం గోపూజ. ఇవి 3 రోజులు కూడా ప్రభాత వేళలో జరిగాయి. మనకి శ్రీ వెంకటేశ్వరుడి విషయంలో ప్రథమ దర్శనం ఆదివరాహస్వామి వారిని చెయ్యాలి అన్నది ఆచారం. ప్రథమం దర్శనం చాస్యాత్ నైవేద్యం క్షీరసేచనం. ఇది వెంకటేశ్వరుడు ఆదివరాహస్వామి వారికి ఇచ్చిన వరం. కొండకొచ్చిన భక్తులు మొట్టమొదట ఆదివరాహస్వామిని దర్శించి తదనంతరం వెంకటేశ్వర దర్శనం చెయ్యాలి అని. అదే పద్ధతిని అనుసరించి గోశాలలోనే ఉన్నటువంటి ఆదివరాహస్వామి వారి మూర్తికి సశాస్త్రీయంగా చక్కగా పూజా కార్యక్రమాన్ని షోడశోపచారాలతో నిర్వహించి తదనంతరం మొట్టమొదటి రోజు సేకరించినటువంటి మృత్తికకి భూదేవి స్వరూపంగా పసుపు కుంకాలతోటి, పుష్పాలతోటి, భూసూక్తంతో, భూదేవి నామాలతో అర్చన చేసి అందరం ఆదివరాహస్వామికి ప్రదక్షిణం చేసి ఆ మృత్తికని ధరించిన తరువాత వెంకటేశ్వర సుప్రభాతం పఠించడం కోసమని ఎక్కడ ఉత్సవం జరుగుతోందో ఆ వసంత మంటపంలోకి ప్రవేశించడం జరిగింది. ఈ సుప్రభాత పఠనం చాలా అద్భుతమైన కార్యక్రమం. సూర్యోదయానికి 88 నిమిషాల ముందు ఉన్న కాలాన్ని అరుణోదయ కాలము అంటారు. అది పరమ పవిత్రమైనటువంటి కాలంగా శాస్త్రాలు చెప్తున్నాయి. భాతం అంటే కాంతి, ప్రభాతం అంటే సూర్య తేజస్సు లోకమునందు పరుచుకోవడానికి ముందు ఉన్నటువంటి కాలం. అది సుప్రభాతం అంటే ఏ కాలమునందు మనం దాన్ని దైవానికి అన్వయం చేస్తూ గడిపామో ఆ రోజు సుప్రభాతం. వచ్చిన భక్తులందరూ కూడా స్త్రీలు పురుషులు 2 విభాగాలుగా అయి చక్కగా వరుసక్రమంలో నిలబడి ఏకకంఠంతో ఎవ్వరూ కూడా ముందుకి వెనక్కి కాకుండా పుస్తక సహాయం తీసుకుని కొందరు, పుస్తక సహాయం అక్కర్లేకుండా కొందరు సుస్వరంగా సుప్రభాత పఠనం చేసి అయిపోగానే తెర తీయగానే మొట్టమొదట ఎట్లాగైతే ఆ వెంకటాచలంలో దర్శనం చేస్తారో అట్లాగే అందరూ కూడా స్వామి దర్శనం చేసుకుని మొట్టమొదట అక్కడ సన్నిధిలో ఎట్లాగైతే పరమ పవిత్ర దర్శనంగా ఒక యాదవులు వెళ్ళి దర్శనం చేస్తారో అట్లాగే ఇక్కడ కూడా మొదటి దర్శనం వారు చేసుకున్న తర్వాత వారు తాంబూలం ప్రసాదం తీసుకున్న తర్వాత భక్తులందరూ స్వామిని దర్శనం చేసుకుని తీర్థం తీసుకుని చక్కగా వచ్చి కూర్చోవడం జరిగింది. అసలు అది ప్రాథమికంగా గోశాల పరమ పవిత్రమైన ప్రాంగణం కాబట్టి శ్రీ వెంకటేశ్వరుడి ప్రీతి కొరకు 3 రోజులు కూడా గోపూజ నిర్వహించడం జరిగింది. యథాశాస్త్రంగా కల్ప ప్రకారంగా అంగప్రత్యంగములకు పూజతో కలిపి షోడశోపచారాలతో నామాలతో పూజ చేయడం ఒకెత్తైతే వెంకటేశ్వరుడి చేతికి తగల్చినటువంటి ఆ గోగ్రాసాన్ని మంగళవాద్యాలతో తీసుకొచ్చి గోవుకి పెట్టడం జరిగింది. తద్వారా అటు వెంకటేశ్వరుడు ఇటు గోమాత కూడా ప్రీతి పొందేటట్టుగా ఎంతో పవిత్రంగా ఎంతో భక్తిగా 3 రోజులు ఈ కార్యక్రమాలు జరగడం విశేషం. ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు దృశ్యమాలికగా చూద్దరు. కానీ జగదో అభిభ్రదగ్నాగహే శ్రీయామా పరిపాదయ దీపారాధన ముహూర్తస్సు ముహూర్తోస్తు. ఆదివరాహస్వామినే నమః. పూజా ప్రారంభ సమయే ప్రార్థన నమస్కారం సమర్పయామి. ఆత్మానం పూజా ద్రవ్యాణి చ సంప్రోక్ష్య తదంగధ్యానం నమస్తే దేవదేవే సవరాహ వదనాచ్యుత క్షీరసాగర సంకాశ వజ్రశృంగ మహాభుజ. శ్రీ ఆదివరాహస్వామినే నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. ఓం దేవారిభ్యజ్ఞం ధన్వానాః
बध्वन्पुरुषं पशुम् वस्त्रद्वयं समर्पयामि वस्त्रधारणानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि यज्ञोपवीतं तस्मात् यज्ञात् सर्वहुतः संभृतं वृषदाज्यं पशुगस्तागश्चक्रे वायव्यानो आरण्यान् ग्राम्याश्च स्थापित यज्ञोपवीतं समर्पयामि यज्ञोपवीतधारणानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि तस्मात् यज्ञात् सर्वहुतः संभृतं वृषदाज्यं दिव्यश्री चन्दनं समर्पयामि तस्मात् यज्ञात् सर्वहुतः अर्चः सामान्ययज्ञिरे छन्दागुंसयज्ञिरे तस्मात् यजुस्तस्मादजायत नमः ॐ वक्रतुण्डाय नमः ॐ नीलकेशाय नमः ॐ महाबलाय नमः ॐ पूतात्मने नमः ॐ वेदनेत्रे नमः ॐ वेदहर्तृशिरोरुहाय नमः ॐ वेदान्तविदे नमः ॐ वेदगुह्याय नमः ॐ सर्ववेदप्रवर्तकाय नमः ॐ गभीराक्षाय नमः ॐ त्रिधाम्रे नमः आयङ्गाः प्रस्तरक्रमेत सदन्मातरं पुरः पितरं च प्रियं सुवः त्रिदोषद्धा भविराजति वाक्पतङ्गाय शिश्रिये प्रत्यस्य वहद्युभिः अस्य प्राणादपानत्यन्तश्चरति रोचना व्यख्यन्महिषः सुवः यत्रा क्रुद्धः परोपमञ्जुनागतवर्त्या सुकल्पमग्रे दत्तव पुनस्त्रोद्दीपयामसि यत्ते मन्यपरोक्तस्य पृथिवीमनुदध्वसे आदित्या विश्वे तद्देवा वसवश्च समाभरन् मनो ज्योतिर्जुषतामाध्यं विच्छन्नो यद्वैस्यः पद्भ्यागुं शूद्रो अजायत आदिवराहस्वामिने नमः
उद्दिष्ट गरुडध्वज उद्दिष्ट कमलाकान्त त्रैलोक्यं मङ्गलं कुरु मातः समस्त जगतां मधुकैटभाये वक्षो विहारिणि मनोहर दिव्यमूर्ते श्री स्वामी निःसृत जनप्रियदानशीले श्री वेङ्कटेश सहिते तव सुप्रभातम् तव सुप्रभातमरविन्दलोचनी भवतु प्रसन्नमुखचन्द्रमण्डले विधिशलचक्रपाणि श्रीवत्सचिह्नशरणागतपारिजात श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम् कन्दर्पदर्पहर सुन्दर श्रीकृष्णपरब्रह्मणे नमः। प्राणानान्य उत्तिष्ठन्तो भूतपिशाचाः एते भूमधारकाः एते शामविरोचेन ब्रह्मकर्मसमारभे ॐ भुवः ॐ सुवः ॐ महः ॐ जनः ॐ तपः ॐ सत्यम् ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।